ప్రమాదం జరిగినాక పోయి పరామర్శించే కంటే ప్రమాదం జరగకుండా జాగ్రత్త పాటించడం మంచిది కదా. చేతులు కాలిన కాకలు పట్టుకుంటే ఏం ఫాయిదా చెప్పుండ్రి. అగో గా పని చేస్తేనే పబ్లిక్ అంతా మరవడ్డరు. కృష్ణాష్టమి నాడు రామంతపూర్ గోఖలే నగర్లైన కృష్ణాష్టమి వేడుకల శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్న రథం బండిని ఊరేగింపు ఒడసగొట్టుకుని లోపల తీసుకుపోతుంటే కరెంట్ తీగలు దాకి రథం పట్టుకున్న 9 మందిలో 5 మంది అక్కడికక్కడనే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయి కడమ ముగ్గురు పరిస్థితి కింద మీదనే ఉందట. ఇదే ముచ్చట మీద కేటీఆర్ మాట్లాడుకుంటా వాళ్ళ కుటుంబాలకు సానుభూతి అందించిండు. ఇక సర్కారు కూడా జీవించిన వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తామని చెప్పింది. అయితే ఈ ప్రమాదం ఎట్లా జరిగిందని ఆర్చుకోనికే విద్యుత్ సీఎండి గోఖలే నగర్ కు పోతుంటే అట్లా అడ్డం పడ్డారు. విద్యుత్ శాఖ డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా నిరసన ర్యాలీకి దిగిర్రు. అయితే నిరసన ర్యాలీకి అనుమతులు లేవనుకుంటా స్థానికులను చెదరగొడుతురు పోలీసులు. ఇంత కనికరం లేకుంటున్నారా అని పోలీసులతో కూడా జరసేపు జగడం పెట్టుకుర్రు. అట్లా రామంతపూర్ మెయిన్ రోడ్ మీద ఏ తీర్ల ట్రాఫిక్ జామ్ అయిందో చూడుండ్రిగా. ఇప్పుడే ఇట్లా నిర్లక్ష్యం చేస్తే ఇంకొన్ని దినాలలో వినాయక చవితి దసరా పండుగలు ఊరేగింపులు కూడా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారో పోన్రి. మీరైతే జాగ్రత్తరా ఓ పిల్లగాళ్ళు. ఇదేం గోసరా తండ్రి, కౌలు రైతులకు యూరియా బస్తా ఇస్తలేరట. తెలంగాణ అంతటా గిదే గోసపడుతుర్రు. రైతులంతా ఎండకెండి వానకు దడిచి సలికోనికి అన్నట్టు మస్తు తిప్పల పడుతున్నారట ఈ యూరియా బస్తాలు చేయబట్టి. ఓ పారిందాం రాండ్రి రైతులు ఏమంటుండ్రో. అవనట కాంగ్రెస్ వస్తే మార్పు అన్నారు కదా అని ఈ మార్పు ఈ తీరుగుంటదని అస్సలు ఊహించలేము. గిసోంటి మార్పు అని ముందుగానే తెలుసుంటే ఒక్క ఓటు కూడా వేయకపోదుమా అంటుర్రు. ముంగటొచ్చే ఎలక్షన్లల్లా ఇంకెందుకు వేస్తాం, ఇక వేయం చాలు మాకు ఈడికే సరిపోయింది అని పట్టిర్రు. ఈ కాంగ్రెస్ సర్కారు వాళ్ళు మమ్మల్ని మస్తు బాధ పెడుతున్నారు. ఇదివరకు 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉండగానే ఏ తిప్పలు లేకుండే ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి ఘోరంగా అయింది రైతుల పరిస్థితి అని మొరబెట్టుకుంటుర్రు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎసొంటి కథ ఉండేనో ఇప్పుడు సేమ్ మళ్ళా గసొంటి కథనే అవుతుందని అనబట్టిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఎరువులకు ఏ బాధ లేకుండే, దేనికి ఇబ్బందులు రాకపోయేది. స్థానిక ఎలక్షన్లల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మాకు అర్థమైపోయింది అంటుర్రు. ఇటు పెద్దమ్మ పరిస్థితి కూడా సేమ్ గట్లనే ఉందట. 4 ఎకరాలు ఉంటే 2 బస్తాల యూరియా ఇస్తున్నారని అంటురట. ఇంట్లో 4 ఉంటే 4 బస్తాలకు 4 మా కుటుంబం మొత్తం రావాల్సి వస్తుందని చెప్పుకొస్తుంది. నుండ్రి అరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి యూరియా ఫుల్ ఇస్తానంటాడు. అంతేనా? ఎన్ని ఎకరాలు ఉంది కొడుకు? నా కొడుకు 4 ఎకరాలు అంటున్నా. మరి 4 ఎకరాల మంది ఇస్తారా? 1-2 బత్తాలు ఇస్తాను. 2 ఇస్తాండు, ఇంకా ఎక్కువ ఇస్తాండయ్యా. మరి ఆ 2 బత్తాలు సరిపోతాయి 4 ఎకరాలు? మరి గదే బాపు తోటి నాదోటి అమ్మతోటి బాపుతోటి ఆయనతోటి అందరు కుటుంబంతో వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇక మరి రాదా బత్తాలు సరిపోవద్దా? మరి సరిపోవద్దా? ఎప్పుడన్నా ఇబ్బంది పడరు ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు? పల్లె కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఇబ్బంది పడనే లేదంటుంది. ఈ బాబాయ్ పరిస్థితి సుత గట్లనే ఉందట. ఎన్నిసార్లు వచ్చినా యూరియా బస్తాలు ఇచ్చుడే లేదని అంటుండు. నాకు 5 ఎకరాలు ఉంటే 2 బస్తాలే ఇస్తుర్రు. పాలన అప్పుడే బాగుండే, ఇప్పుడు రుణమాఫీ లేదు, బోనస్ లేదు, బోకె పింఛన్లు లేవు అంటుండు. వెనక మళ్ళీ ఉన్న మా తమ్మునికైతే ఏమని చెప్పాలని కూడా అర్థమైతే లేదని నెత్తికొట్టుకుంటుండు పరిపాలన చూసి. ఈ అక్క బాధ కూడా సేమ్ గదేనట. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందే ఉందట. రైతులు వ్యవసాయం చేయమని విరమించుకునే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి అంటుర్రు. రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇస్తలేదట సర్కారు. ఈ ఏడాది యూరియా బస్తాలకు ఇట్లుంది, ఎప్పుడు ఇంత కష్టం లేదని చెప్పుకొస్తుంది. గిట్ చూడుండ్రి గీడ సుత గదే కథ. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ల యూరియా కేంద్రంలో మస్తు లైన్ కట్టిరు జనాలు. పొదుగాల సందే యూరియా కేంద్రాల ముంగట రైతులు పడిగాపులు కాస్తుంట పెట్టిరట. పోలీస్ బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేస్తున్నారు. అగో పోలీస్ అన్న రైతులను ఆగబట్టలేక నూకేస్తుండు. రైతే రాజు దేశానికి వెన్నుముక్క అంటారు కానీ ఈ పరిస్థితి చూస్తే ఏం లేదు. స్వాతంత్రం వచ్చి మొన్నటికి 79 ఏళ్ళు అవుతున్నా రైతుల తిప్పలైతే తప్పుతలేవు పోన్రి. ఏందో ఏమో ఈ సర్కార్లు అన్నం పెట్టేటోళ్ళకే సున్నం పెడుతురని మాట్లాడుతురు అంతా.